హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్‌గా పప్పుని నానబెట్టి మిక్సీ పట్టే పని లేకుండా ఇన్‌స్టెంట్‌గా బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అది కూడా స్వీట్ పొటాటోతో చేసే ఇన్‌స్టెంట్ బొబ్బట్లు ఈ ఉగాదికి ఇలా కొంచెం డిఫరెంట్‌గా అప్పటికప్పుడు బొబ్బట్లు చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికి గాను ముందుగా 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. మీరు హెల్తీ వేలో చేయాలి అనుకుంటే ఈ మైదా పిండి ప్లేస్‌లో 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూను సూజీ రవ్వ, పావు టేబుల్ స్పూను పసుపు, చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని చేతికి ముద్దకి వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వాటర్‌ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది స్టిక్కీ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనకి చేతికి అతుక్కుంటున్నట్టుగా ఉండాలి. అలాగే ఇక్కడ సూజీ రవ్వను వేసాం కాబట్టి వాటర్‌ని ఎక్కువగా అబ్జర్వ్ చేసి త్వరగా గట్టిపడుతుంది కాబట్టి పిండిని కొంచెం లూజ్‌గానే కలుపుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేతికి అతుక్కుంటున్నట్టుగా కొంచెం స్టిక్కీగా ఉండేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పిండికి లాస్ట్‌లో మరొక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా నీట్ చేయండి. 3 మినిట్స్ ఇలా పిండిని బాగా మర్దన చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఈ పిండి నానేలాగా చూసుకోండి. మినిమము హాఫ్ అన్ అవర్ అయినా ఈ పిండిని నానబెట్టుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసము స్వీట్ పొటాటోని యూస్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు స్వీట్ పొటాటోని అయితే తీసుకున్నాను. ఈ పొటాటోని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోండి. మీరు స్టీమ్ చేసుకొనైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలా కుక్కర్లో వాటర్ని పోసుకొనైనా ఉడికించుకోవచ్చు. నేనైతే ఇలా కుక్కర్లో వాటర్ పోసుకొని ఉడికించుకుంటున్నాను. ఈ స్వీట్ పొటాటోని మెత్తగా ఉడికించుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోండి. ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి మూత తీసి ఈ పొటాటోస్నంతా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పైన ఉన్న చెక్కునంతా తీసేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా మొత్తము ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటిని స్మాషర్తో మెదిపైన తీసుకోవచ్చు, లేదంటే తురుముకొనైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తురుముకొని తీసుకుంటున్నాను. స్మాషర్తో మెదపడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న ఉండలుగా ఉండిపోతాయి. ఇలా తురుముకొని తీసుకోవడం వల్ల ఎక్కడ ఉండలు లేకుండా ఈవెన్గా అయితే వస్తుంది. కాబట్టి ఇలా తురుముకొని తీసుకోండి. ఇలా అన్నీ తురుముకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో తురుముకున్న స్వీట్ పొటాటోని వేసుకొని ఈ పొటాటోని లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు బెల్లం పౌడర్ని వేసుకోండి. ఆల్రెడీ స్వీట్ పొటాటోలో స్వీట్ ఉంటుంది కాబట్టి హాఫ్ కప్ బెల్లం పౌడర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. తురిమిన బెల్లం అయినా కానీ హాఫ్ కప్పు వరకు తీసుకోండి. ఈ రెండు ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. ఇలా లో ఫ్లేమ్లో కలిపిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే 1-2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని ఎంత వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మీకు నెయ్యి కొంచెం ఎగుటుగా అనిపిస్తే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కలుపుకోండి. ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అయ్యి మొత్తము దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం లైట్గా గోరువెచ్చగా వచ్చేంత వరకు పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయనవసరం లేదు. లైట్గా ఒక గోరువెచ్చగా అయిన తర్వాత ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇష్టమైన సైజులో, నేనైతే మరీ చిన్నవి కాదు అలా అని పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులో అయితే ఉండలు తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ స్వీట్ పొటాటోకి గాను 6 ఉండలు అయితే వచ్చి లాస్ట్లో కొంచెం పిండి అయితే మిగిలింది. ఇలా అన్నీ ఉండలు చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 అవర్ తర్వాత కలుపుకున్న పిండిని ఒక 5 మినిట్స్ ఇలా బాగా నీట్ చేసుకోండి. మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా పిండి కొంచెం ఫ్లఫీగా వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత బొబ్బట్ల కోసము ఇలా పిండిని అయితే తీసుకోండి. మీరు తీసుకునే ఈ పిండి లోపల స్టఫింగ్ కంటే తక్కువలో ఉండాలి. బటర్ పేపరు, లేదంటే బేకింగ్ పేపరు, లేదంటే ప్లాస్టిక్ పేపర్ ఏదైనా కానీ ఇలా ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్ చేసుకున్న పిండిని పెట్టుకొని ఇలా రోల్ చేసుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ కోసము ఇలా స్వీట్ పొటాటోని పెట్టుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా కవర్ చేసుకున్న తర్వాత, అలాగే మీకు ఇక్కడ ఇలా కవర్ చేసేటప్పుడు ఏమన్నా ఎక్స్ట్రా పిండి అనిపిస్తే ఆ పిండిని తీసేయండి. ఇలా చేయడం వల్ల పైన లేయరు మందంగా కాకుండా పలుచగా వచ్చి తినేటప్పుడు మనకి ఆ స్టఫింగ్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు బటర్ పేపర్ మీద పెట్టుకొని
మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా లోపల స్టఫింగు అంచుల వరకు పోయేటట్టు ఇలా లాగుతూ అంచులకి పోయేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా అంచుల దాకా లోపల స్టఫింగ్ని స్ప్రెడ్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు ఆ అంచుల్లో కూడా స్టఫింగ్ తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. లేదంటే మనకి ఆ టేస్ట్ ఈవెన్గా తెలియదు. ఇలా మొత్తము రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత బొబ్బట్లను వేసుకోండి. ఇలా బొబ్బట్లు వేసిన తర్వాత వన్ సైడు కాలిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని నెయ్యిని అప్లై చేసుకోండి. ఈ బొబ్బట్లకి నెయ్యి ఎంత వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. కానీ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నానండి. నెయ్యిని ఎక్కువగా వేయట్లేదు. మీరు నెయ్యి ఎక్కువగా తినేవాళ్ళు, ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మీరు ఎంత నెయ్యిని వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలా వన్ సైడు కాల్చుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా నెయ్యిని అప్లై చేసుకోండి. ఇలా 2 సైడ్స్ ఈవెన్గా కాల్చుకున్న తర్వాత ఇలానే మిగతావన్నీ కూడా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఈ స్వీట్ పొటాటో వేసి బొబ్బట్లు ట్రై చేయండి. ఈ ఉగాదికి ఇలా ఇన్స్టెంట్ బొబ్బట్లు ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ.